హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు HSC ఛానల్. ఈరోజు మనం నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ పార్ట్ 2 చూద్దామండి. సో హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నాం కదా ఫస్ట్ నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ గురించి, ఎలా స్టార్ట్ అయింది, ఎలా మార్పు తీసుకొచ్చారు అని. దానిలో భాగంగా చేంజెస్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ అన్నమాట. స్కూల్ ఎడ్యుకేషన్లో ఈ పాలసీ ద్వారా మనకు వచ్చిన మార్పులు ఇవి టోటల్ 8 చేంజెస్ ఉన్నాయన్నమాట. మనకి 8 పాయింట్స్ ఉన్నాయి ఈ స్కూల్ ఎడ్యుకేషన్లో వచ్చిన చేంజెస్లో. ఫస్ట్ పాయింట్ మనం ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాము. దీనిలో మనకి ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ అంటే ఇప్పుడు ఒక చైల్డ్ని స్కూల్లో స్టార్ట్ చేసాం. మనకి ఈ విద్యా విధానం ప్రకారం ఫస్ట్ పాయింట్ ఏంటది, ఎర్లీ చైల్డ్హుడ్ అనమాట. వాళ్ళని 3 years నుంచే స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత అంగన్వాడీస్ కానీ బాలవాటికాస్ ఆర్ అంగన్వాడీస్లో జాయిన్ చేస్తారు. నెక్స్ట్ జరగాల్సిన ప్రాసెస్ ఏంటంటే ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ. జస్ట్ బేసిక్ ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఆ బేసిక్ ఫౌండేషన్ ఏంటి, ఎబిలిటీ టు రీడ్ అండ్ రైట్, బేసిక్ టెక్స్ట్ అండ్ పర్ఫామ్ బేసిక్ ఆపరేషన్స్ విత్ నెంబర్స్. అంటే స్కూల్ జాయిన్ అయిన ప్రతి చైల్డ్ ఎటువంటి తేడాలు లేకుండా వాళ్ళకి బేసిక్ థింగ్స్ అయినా చదవటము, రాయటము, చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ చేయటము నెంబర్స్తో, అవేంటి మల్టిప్లికేషన్స్, ఎడిషన్స్, డివిజన్స్, ఇలాంటి చిన్న చిన్న వాటిల్లో కూడా ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఇవ్వాలన్నమాట. సో ఈ 3 మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్. సో చైల్డ్ థర్డ్ స్టాండర్డ్కి వచ్చేటప్పటికల్లా అతనికి ఫౌండేషనల్ లిటరసీ అంటే ఫౌండేషన్ బేసిక్ థింగ్స్ చదవటం, రాయటం, మల్టిప్లికేషన్ చిన్న చిన్నవి చేయటం, అడిషన్స్, సబ్ట్రాక్షన్స్ ఇవన్నీ నేర్చుకొని ఉండాలి. నెక్స్ట్, సో మన విద్యా విధానం ఈ పాలసీని తీసుకొచ్చిన ప్రకారము సో చైల్డ్ థర్డ్ స్టాండర్డ్కి వచ్చే వరకల్లా ఇవన్నీ చేయాలి. సో దీన్ని ఒక స్టేజ్ వైజ్ టార్గెట్గా తీసుకున్నారు. ఈ గోల్ మనకి 2025 కల్లా అచీవ్ అవ్వాలని చెప్పి ఒక టార్గెట్ పెట్టుకోవటం జరిగింది. ఈ గోల్ని రీచ్ అవ్వడానికి మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ నేషనల్ మిషన్ ఆన్ ఫౌండేషనల్ లిటరసీని సెటప్ చేయడం జరుగుతుంది. ఈ గోల్ని అచీవ్ చేయడానికి కోసము ఇది జరగాలంటే మనకి ట్రైన్ టీచర్స్ ఉండాలన్నమాట. సో ఎవ్రీ 30 స్టూడెంట్స్కి ఒక టీచర్ ఉండాలి. ఒక టీచర్ని ఉండేలాగా చూసుకోవటము. అలాగే కొంచెం వెనకబడిన సోషియో ఎకనామికల్లీ డిసడ్వాంటేజ్డ్ స్టూడెంట్స్కి వాళ్ళకి ఎవ్రీ 25 స్టూడెంట్స్కి ఒక టీచర్ ఉండేలాగా. టీచర్ మస్ట్ బి ట్రైన్డ్, మంచిగా ట్రైన్ అయి ఉండి పిల్లలకి సపోర్టివ్గా ఎంకరేజ్, ఆ విధంగా ట్రైన్డ్ అయిన టీచర్స్ని రిక్రూట్ చేయటము. అలాగే ఫోకస్ ఆన్ రీడింగ్, రైటింగ్, స్పీకింగ్, కౌంటింగ్తో పాటుగా అర్థమెటిక్ అండ్ మ్యాథమెటికల్ థింకింగ్, వాళ్ళకి ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్స్, రీజనింగ్ ఇలాంటివి చిన్నప్పటి నుంచి నేర్పించాలి. ఒక బట్టి అప్ప చెప్పడం కాకుండా ఏదైనా ప్రాబ్లం వస్తే ఎలా సాల్వ్ చేసుకోవాలి, బియాండ్ బాక్స్ థింకింగ్. అలాగే దీక్ష, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్, హై క్వాలిటీ రిసోర్సెస్ మేడ్ అవైలబుల్ ఆన్ దిస్. సో ఈ దీక్షలో మనకి హై క్వాలిటీ రిసోర్సెస్, టీచింగ్ ఎయిడ్స్ కానీ ఇలాంటివి, బుక్స్ కానీ ఇలాంటివి ఇందులో అవైలబుల్గా ఉంచడం జరుగుతుంది. సో అలాగే పిల్లలకి డిజిటల్ లైబ్రరీస్ ఏర్పాటు చేయటము, వాళ్ళకి చదువుకోవటం బాగా ఎంజాయబుల్గా, ఇన్స్పిరేషనల్గా ఉండటం కోసం దానికి తగినట్లుగా డిజిటల్ లైబ్రరీస్ అలాంటివి బుక్స్ ఏర్పాటు చేయటం ఈ పాలసీ యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్, వాళ్ళకి చిల్డ్రన్కి నరిష్మెంట్ అండ్ హెల్త్, మంచి ఫుడ్ ప్రొవైడ్ చేయాలి. మిడ్ డే మీల్స్తో పాటు వాటిని కొనసాగిస్తూనే వాళ్ళకి ఎనర్జీ వచ్చే విధంగా మంచి బ్రేక్ఫాస్ట్ కూడా దానికి అడిషన్గా యాడ్ చేయడం జరిగింది. అలాగే వాళ్ళకి రెగ్యులర్ హెల్త్ చెకప్స్, వ్యాక్సిన్స్ ఇవ్వటము, ఇమ్యూనైజేషన్, అలాగే హెల్త్ కార్డ్స్ ఇలాంటివి అన్నీ కూడా వాళ్ళకి అందేలాగా చూడటం జరుగుతుంది. సో మన నెక్స్ట్ పాయింట్ వచ్చి కర్టైలింగ్ డ్రాప్ అవుట్ రేట్స్ అండ్ ఎన్ష్యూరింగ్ యూనివర్సల్ యాక్సెస్ టు ఎడ్యుకేషన్ ఎట్ ఆల్ లెవెల్స్. మనకి మధ్యలో డ్రాప్ అవుట్స్ లేకుండా చూసుకోవటం, డ్రాప్ అవుట్ రేట్స్ ఎక్కువగా లేకుండా చూసుకోవటము, అలాగే అన్ని లెవెల్స్లో అందరికీ సమానంగా, ప్రతి విద్యార్థికి సమానంగా విద్య అందించటం. సో దీంట్లో భాగంగా మనకి GER అంటే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఎలా ఉందంటే
6 to 8 క్లాస్ వరకు 90% ఉన్న రేషియో 10th క్లాస్ వచ్చేటప్పటికి 79 అయిపోతుంది. 12th వరకు ఇంటర్ వరకు వచ్చేటప్పటికి మనకి 56.5% వరకు వస్తుందంటే అంతమంది ఎంతమంది అయితే ఇనీషియల్గా జాయిన్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా 12th వరకు కంప్లీట్ హైయర్ ఎడ్యుకేషన్ వరకు రావట్లేదు అనమాట. సో చాలా డ్రాప్అవుట్స్ ఉన్నాయి. కాబట్టి మనకి 2017-18 సర్వే ప్రకారము మనకి 6 to 17 years ఏజ్ గ్రూప్ ఉన్న పిల్లలు 3.22 crore ఉన్నారనమాట. సో యాజ్ పర్ ద సర్వే. నెక్స్ట్ వచ్చేసి దీనికోసం ఈ డ్రాప్అవుట్స్ని తగ్గించడానికి విద్యా విధానంలో తీసుకొచ్చిన మార్పులు ఏంటంటే ఎన్రోల్ స్టూడెంట్స్ మస్ట్ అటెండ్ ద స్కూల్. డ్రాప్అవుట్స్ తక్కువగా ఉండాలి. ఎన్రోల్ చేసుకున్న స్టూడెంట్స్ అందరూ స్కూల్కి అటెండ్ అవ్వాలి. దానికోసం 2 steps టు ప్రొవైడ్ ఎఫెక్టివ్ అండ్ సఫిషియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. స్కూల్కి మినిమం క్వాలిటీ బిల్డింగ్ ఉండాలి. అలాగే సేఫ్ హాస్టల్స్ ఎస్పెషల్లీ ఫర్ గర్ల్స్. వాళ్ళకి కావాల్సిన టీచింగ్ ఎయిడ్స్ అన్నీ ఉండాలి, ఎక్విప్మెంట్స్ అన్నీ ఉండాలి. అలానే బాత్రూమ్స్, వాళ్ళకి కావాల్సిన మినిమం బేసిక్ ఫెసిలిటీస్, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, మంచి టీచింగ్ ఎయిడ్స్తో పాటు ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్ సెంటర్స్ ఫర్ మైగ్రెంట్ లేబరర్స్ అండ్ ఆల్సో ఫర్ డ్రాప్అవుట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని సోషల్ వర్కర్స్తో కలిసి టీచర్స్ వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని మళ్ళీ స్కూల్కి వచ్చేలాగా చేయటము. లేదంటే మైగ్రెంట్ లేబరర్స్ వాళ్ళు వలస పోతూ ఉంటారు కదా, వాళ్ళ పిల్లలకి మంచి విద్య అందించేలాగా ఆల్టర్నేటివ్గా ఎడ్యుకేషనల్ సెంటర్స్ని క్రియేట్ చేయటము. ఇలాంటివి చేస్తే మనం కొంచెం వరకు డ్రాప్అవుట్స్ని తగ్గించవచ్చు అనేది ఈ విద్యా విధానంలో ఈ పాయింట్ ద్వారా తీసుకువచ్చిన మార్పు. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ప్రొవైడింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సెకండ్ వన్ వచ్చేసి ట్రాకింగ్ స్టూడెంట్స్ని ట్రాక్ చేయటం. అంటే స్కూల్లో ఎన్రోల్ చేసుకున్న స్టూడెంట్స్ అందరూ స్కూల్కి అటెండ్ అవుతున్నారా లేదా అది చూసుకోవటం అన్నమాట. ట్రైన్డ్ క్వాలిఫైడ్ సోషల్ వర్కర్స్ మంచిగా కౌన్సిలింగ్ ఇచ్చి పిల్లల్ని మళ్ళీ స్కూల్కి తీసుకొచ్చేలాగా ఉండే అలాంటి క్వాలిటీస్ ట్రైన్ చేసిన సోషల్ వర్కర్స్ని స్కూల్కి కనెక్ట్ చేయడం ద్వారా ఈ ట్రైన్డ్ వర్కర్స్ అలాగే టీచర్స్ కలిసి వర్కౌట్ చేసి పిల్లలందరినీ మళ్ళీ స్కూల్ వైపు అట్రాక్ట్ చేసే విధంగా మార్పు తీసుకురావటం జరిగింది. కరికులం అండ్ పెడగాలజీ ఇన్ స్కూల్స్ వాటిని రీస్ట్రక్చర్ చేయటం, మన విద్యా విధానంలో మార్పులు, అలాగే బోధించే పద్ధతుల్లో కూడా మార్పులు తీసుకొచ్చారు కదా. మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాము. 5+3+3+4 స్ట్రక్చర్ చేంజ్ అయింది కదా. 5 years, ఫస్ట్ 5 years 3 to 8 years ఏజ్, 3 years నుంచి ఒక చైల్డ్ని స్కూల్లో జాయిన్ చేయడం జరుగుతుంది. 5 years వచ్చే వరకు బాలవాటిక, తర్వాత 6 to 7, 7 to 8 ఓకే 6 to 7, 7 to 8 వచ్చేటప్పటికి ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్. 6 to 7 ఫస్ట్ క్లాస్, 7 to 8 సెకండ్ క్లాస్. ఇది ఫౌండేషన్ స్టేజ్ అన్నమాట. 8 years నుంచి 11 years వరకు ఇది ప్రిపరేటరీ స్టేజ్. ఇక్కడ 3rd class నుంచి 5th class వరకు ఫినిష్ అవుతుంది. నెక్స్ట్ 3 వచ్చేసి 3 years 6 to 8 classes, 6th, 7th, 8th class, 11 to 14 ఏజ్ అనమాట. 11వ సంవత్సరం 11th year నుంచి 14th year వరకు ఇది మిడిల్ స్టేజ్. నెక్స్ట్ 9th class నుంచి 12th ఇంటర్ వరకు మనకి 14 years to 18 years 4 years అన్నమాట. సో ఇది సెకండరీ స్టేజ్. 5+3+3+4 స్ట్రక్చర్ అన్నమాట. ఈ కొత్త నూతన విద్యా విధానంలో తీసుకొచ్చింది. సో దీన్ని ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. దీన్ని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా మార్పులు తీసుకురావాల్సి ఉంటుంది. ఇందులోనే మనకి నెక్స్ట్ పాయింట్ వచ్చి హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ లెర్నర్స్. అంటే చదువుకునే విద్యార్థులలో చదువుకోవటం దాన్ని మాత్రమే టెస్ట్ చేయటము, గ్రేడ్స్ ఇవ్వటం కాకుండా హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ లెర్నర్స్. వాళ్ళకి ఒక బట్టి చదివి అప్పచెప్పి ఎగ్జామ్ పాస్ అవ్వటమే కాకుండా వాళ్ళు ఎలా నేర్చుకోవాలో, హౌ టు లెర్న్ అనేది ఫస్ట్ వాళ్ళు నేర్చుకోవాలి. తర్వాత అన్ని రంగాలలోనూ నైపుణ్యం సాధించాలి. కాగ్నిటివ్ డెవలప్మెంట్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, వాళ్ళ క్యారెక్టర్ని మంచిగా బిల్డ్ చేసుకోవటము, మోరల్ వాల్యూస్, ఎథికల్ వాల్యూస్, ఇలా స్పోర్ట్స్, అలానే ఒక ఆర్ట్
అన్నిట్లోనూ వాళ్ళు అన్ని రంగాల్లోనూ నిపుణత సాధించాలి. రెడ్యూస్ కరిక్యులం కంటెంట్ అండ్ ఎన్హాన్స్ ఎసెన్షియల్ లెర్నింగ్ అండ్ క్రిటికల్ థింకింగ్. ఇది కూడా మనం పైన చెప్పుకున్నవన్నీ దీని కిందకు వస్తాయండి. సో కరిక్యులం కంటెంట్ తగ్గించి బుకిష్ నాలెడ్జ్ ఇవ్వాలి. అది మాత్రమే కాకుండా ఎంక్వైరీ బేస్డ్, డిస్కవరీ బేస్డ్, డిస్కషన్ బేస్డ్ మనకి క్రిటికల్ థింకింగ్ టీచింగ్ మెథడ్స్ అనేవి రావాలి. నెక్స్ట్ పాయింట్ వచ్చి ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అనేది ఒక టీచర్ చెప్పటం, స్టూడెంట్ వినటం, చదువుకోవటం, ఎగ్జామ్ రాయటం అలా కాకుండా ఎక్స్పీరియన్షియల్ వాళ్ళు స్టూడెంట్స్ని ఇన్వాల్వ్ చేయాలి. లెసన్స్లో ఇన్వాల్వ్ చేయటము, వాళ్ళకి ప్రాజెక్ట్స్ ఇవ్వటము, వాళ్ళంతటా వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసి విషయాన్ని గ్రహించుకొని సో దే మస్ట్ అండర్స్టాండ్ వాట్ దే ఆర్ లెర్నింగ్ అనమాట. సో దే మస్ట్ ఎక్స్ప్లోర్ ఇన్ ఇట్. వాళ్ళంతటా వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసి వాళ్ళు నేర్చుకుంటే కనుక వాళ్ళు ఎప్పటికీ గుర్తుంటుంది. సో అలాంటి ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ని తీసుకురావాలి. నెక్స్ట్ ఆర్ట్ ఇంటిగ్రేషన్, స్పోర్ట్స్ ఇంటిగ్రేషన్. ఆర్ట్స్ స్పోర్ట్స్ కూడా పిల్లలకి కరిక్యులంలో ఇంక్లూడ్ చేస్తే వాళ్ళకి ఇండియన్ ఎథిక్స్, వాల్యూస్, ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటి గురించి వాళ్ళకి తెలుస్తుంది. అలాగే క్లాస్ రూమ్ ఎన్వైర్మెంట్ని జాయ్ఫుల్గా ఉంచటము, స్పోర్ట్స్ని ఇంక్లూడ్ చేయడం ద్వారా వాళ్ళకి ఫిజికల్ ఫిట్నెస్ వస్తుంది. అలానే వాళ్ళకి సెల్ఫ్ ఇనిషియేటివ్, సెల్ఫ్ డైరెక్షన్, సెల్ఫ్ డిసిప్లిన్, టీమ్ వర్క్, రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ కూడా వాళ్ళకి స్పోర్ట్స్ ద్వారా మనం నేర్పించవచ్చు. సో ఇలా ఆర్ట్ ఇంటిగ్రేషన్, స్పోర్ట్స్ ఇంటిగ్రేషన్ కూడా క్లాస్ రూమ్లో పిల్లలకి ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎంపవర్ స్టూడెంట్స్ త్రూ ఫ్లెక్సిబిలిటీ ఇన్ కోర్స్ చాయిసెస్. అంటే స్టూడెంట్స్ వాళ్ళు ఏం చదవాలనుకుంటున్నారో వాళ్ళ కోర్స్ని వాళ్ళు డిజైన్ చేసుకోగలరనమాట. ఎలాగా సబ్జెక్ట్స్తో పాటుగా వాళ్ళకి ఫిజికల్ ఎడ్యుకేషన్, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అండ్ అలాగే వొకేషనల్ స్కిల్స్ వీటన్నిటిని కూడా వాళ్ళకి కోర్స్లోనే ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. సబ్జెక్ట్స్తో పాటుగా వీటిని కూడా ఒక సబ్జెక్ట్స్ లాగా వాళ్ళు నేర్చుకోవచ్చు, చదువుకోవచ్చు. సో దే కెన్ choose the subjects, they can choose the streams, what they want to study, what they are going to study. So everything will be involved in this అన్నమాట. సో సబ్జెక్ట్స్తో పాటుగా మనకి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, వొకేషనల్, ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్, ఆర్ట్స్ ఇవన్నీ కూడా వాళ్ళు ఒక సబ్జెక్ట్ లాగా వాళ్ళు ఏ స్ట్రీమ్లో వాళ్ళకి ఇష్టమైతే ఆ స్ట్రీమ్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకొని వాళ్ళు చూస్ చేసుకొని వాళ్ళకి ఇష్టమైన సబ్జెక్ట్ వాళ్ళు చదువుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద ఫ్లెక్సిబిలిటీ దిస్ పాలసీ ఈజ్ గివ్. మల్టీలింగ్వలిజం అండ్ ద పవర్ ఆఫ్ లాంగ్వేజ్లో మనకి 3 లాంగ్వేజ్ ఫార్ములా యూస్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ 3 లాంగ్వేజెస్ పిల్లలు నేర్చుకోవచ్చు చిల్డ్రన్. అండ్ అప్ టు 5th క్లాస్ వరకు మాత్రం లోకల్ లాంగ్వేజ్లోనే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ కొనసాగాలి వీలైనంత వరకు అని చెప్పారు. దీంట్లో టీచర్స్ కూడా అప్ టు 5th క్లాస్ వరకు యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ వాళ్ళు మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ లోకల్ లాంగ్వేజ్లోనే మాత్రమే వాళ్ళకి వీలైనంత వరకు నేర్పించాలి అని చెప్పారు. సో టీచర్స్ కూడా బైలింగ్యువల్ అప్రోచ్ 2 లాంగ్వేజెస్ని, హోమ్ లాంగ్వేజ్, మదర్ లాంగ్వేజ్ని యూజ్ చేస్తూ వాళ్ళు కూడా టీచింగ్ చేయాలి, టీచింగ్ మెథడాలజీలో టీచింగ్ చేయాలి అని చెప్పారు. సో 3 లాంగ్వేజెస్ దే మస్ట్ లెర్న్. వాళ్ళ ఓన్ చాయిస్లో వాళ్ళు లాంగ్వేజెస్ని చూస్ చేసుకోవచ్చు. కానీ 2 ఆఫ్ ద 3 లాంగ్వేజెస్ మాత్రము ఇండియా నేటివ్కి సంబంధించిన లాంగ్వేజెస్ అయి ఉండాలి. కంపల్సరీ 2 లాంగ్వేజెస్ ఇండియా నేటివ్ లాంగ్వేజెస్కి సంబంధించినవి ఉండాలి. ఒక చైల్డ్ 6th or 7thకి వచ్చేటప్పటికల్లా అతను నేర్చుకున్న భాషలో మేబీ మదర్ టంగ్ దేంట్లో అయినా సరే వాళ్ళు అందులో ఉన్న లిటరేచర్ లెవెల్ అంతా అర్థం చేసుకోగలిగే ప్రొఫిషియన్సీ రావాలన్నమాట. సో ఆ విధంగా టీచర్స్ వాళ్ళని ట్రైన్ చేయాల్సి ఉంటుంది. 3rd లాంగ్వేజ్ వచ్చి వాళ్ళు వేరే ఏ లాంగ్వేజ్ అయినా వాళ్ళు ఇష్టమైంది దే కెన్ చూస్ దేర్ లాంగ్వేజ్ అనమాట. సో ఫారెన్ లాంగ్వేజెస్ ఆల్సో కొరియన్, జపనీస్, థాయ్, ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్, పోర్చుగీస్ ఇలా ఏమైనా సరే వాళ్ళు సెకండరీ లెవెల్లో దే కెన్ చూస్ విచ్ లాంగ్వేజ్ దే వాంట్. కరిక్యులర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎసెన్షియల్ సబ్జెక్ట్స్, స్కిల్స్ అండ్ కెపాసిటీస్. మనకి అదే ఇప్పటివరకు మనం చెప్పుకున్నది కూడా సబ్జెక్ట్స్తో పాటు వాళ్ళకి అన్ని స్కిల్స్ రావాలి, అన్ని కెపాసిటీస్ రావాలి. మీన్స్ సర్టెన్ సబ్జెక్ట్స్తో పాటు స్కిల్స్ అండ్ కెపాసిటీస్ షుడ్ బి లెర్న్డ్ బై ఆల్ స్టూడెంట్స్. ఎందుకు
స్టూడెంట్స్ దే మస్ట్ బికమ్ గుడ్ అండ్ సక్సెస్ఫుల్ అండ్ ఇన్నోవేటివ్, అడాప్టబుల్, ప్రొడక్టివ్ హ్యూమన్ బీయింగ్స్ ఇన్ టుడేస్ ర్యాపిడ్లీ చేంజింగ్ వరల్డ్. సో వాళ్ళకి హెల్త్ గురించి తెలియాలి, న్యూట్రిషన్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిట్నెస్, వెల్నెస్, స్పోర్ట్స్, అలాగే టీమ్ వర్క్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఏదైనా ప్రాబ్లం వస్తే ఎలా సాల్వ్ చేసుకోవాలి, లాజికల్ రీజనింగ్, ఇలా అన్ని స్కిల్స్, అన్ని టాలెంట్స్ వాళ్ళకి వచ్చేలాగా వాళ్ళని ట్రైనప్ చేయాలన్నమాట. సో కోడింగ్, థింకింగ్, ఎథికల్ థింకింగ్, మోరల్ రీజనింగ్. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి 10th వరకు వచ్చినా సరే బుక్ ఇచ్చి, ప్రాబ్లం ఇచ్చి, పెన్ ఇచ్చి చెయ్యి అంటే చేస్తారు. ఇంకా నిజ ప్రపంచంలోనికి వచ్చిన తర్వాత ఏదైనా ఒక అమౌంట్కి వడ్డీ ఎంత అయింది అంటే చాలామందికి ఆన్సర్ ఉండదు. సో అలా కాకుండా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, రీజనింగ్ ఇవన్నీ కూడా వాళ్ళు నేర్చుకోవాలన్న మెయిన్ ఉద్దేశం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కార్పెంటరీ వర్క్, మెటల్ వర్క్, ఎలక్ట్రిక్ వర్క్, గార్డెనింగ్, పోటరీ మేకింగ్, ఇలాంటి వర్క్స్ అన్నీ కూడా, ఇలాంటి స్కిల్ బేస్డ్ వర్క్స్ కూడా వాళ్ళకి 6th to 8th ఈ గ్రేడ్లో, ఈ స్టేజ్లో వాళ్ళకి ఒక ఫన్ కోర్స్ లాగా ఇంక్లూడ్ చేయటం జరిగిందని. సో వాళ్ళు ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యేటప్పటికి వాళ్ళ దగ్గర ఒక టాలెంట్, ఒక స్కిల్, ఒక వర్క్ అనేది ఉంటుంది. నెక్స్ట్ అసెస్మెంట్. వాళ్ళకి నేర్పించిన తర్వాత ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటాం కదా, అది 360 degrees మల్టీ డైమెన్షనల్ రిపోర్ట్ అనమాట. ఒక స్టడీ దాని బుకిష్ నాలెడ్జ్ మాత్రమే కాకుండా, దాన్ని మాత్రమే అసెస్ చేయటం కాకుండా 360 degrees మల్టీ డైమెన్షనల్ రిపోర్ట్ అంటే అన్ని విధాలుగా వాళ్ళని ట్రైన్ చేసినప్పుడు అన్ని రకాలుగా వాళ్ళకి మంచి అసెస్మెంట్ రిపోర్ట్ ఇవ్వటం. సో ఇక్కడ పీర్ అసెస్మెంట్ అని కూడా, టీచర్ అసెస్మెంట్తో పాటు ప్రాజెక్ట్స్ ఇచ్చి వాళ్ళని దాని ద్వారా అసెస్ చేయటము, పీర్ అసెస్మెంట్ కూడా ఉండటం జరుగుతుంది. అంటే వాళ్ళ తోటి విద్యార్థులు కూడా వాళ్ళకి కొంచెం మార్క్స్, ర్యాంకింగ్ ఇవ్వటం అట్లా జరుగుతుంది. సో 360 degrees అన్ని డైమెన్షన్స్లోనూ అసెస్ చేయటం జరుగుతుంది. అలాగే కానీ 10th and 12th బోర్డ్ ఎగ్జామ్స్ సేమ్ ఇదివరకు మనకి ఎలా ఉన్నాయో అలానే కంటిన్యూ అవుతాయి. అలాగే సపోర్ట్ ఫర్ గిఫ్టెడ్ స్టూడెంట్స్ విత్ స్పెషల్ టాలెంట్స్ ఉన్న స్టూడెంట్స్ ఉంటారు కదా, స్టూడెంట్స్ని ఐడెంటిఫై చేయటం, వాళ్ళలో ఉన్న టాలెంట్స్ని గుర్తించి వాళ్ళని ప్రోత్సహించాలి, అన్నిట్లోని ఫాస్టర్ చేయటం, వాళ్ళ టాలెంట్స్ డెవలప్, వాళ్ళలో ఉన్న టాలెంట్స్ని వాళ్ళు డెవలప్ చేసుకోగలిగేలాగా టీచర్స్ వాళ్ళని ఎంకరేజ్ చేయాలన్నమాట. సో వాళ్ళ ఇంట్రెస్ట్స్ని గుర్తించటము, సో అటువైపుగా వాళ్ళ గోల్ని రీచ్ అయ్యే విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. సో వాళ్ళు దే కెన్ పార్టిసిపేట్ ఇన్ చెస్ సర్కిల్స్ ఉంటాయి కదా, పోయిటరీ, లాంగ్వేజ్, డ్రామా, వీటన్నిటిలో వాళ్ళని పార్టిసిపేట్ చేసేలాగా ప్రోత్సహించి వాళ్ళ టాలెంట్స్ని ఇంప్రూవ్ చేసుకునగలిగేలాగా టీచర్స్ వాళ్ళకి హెల్ప్ చేయాల్సి ఉంటుంది. సో దే షుడ్ ఎంకరేజ్ ద స్టూడెంట్స్ హు హ్యావ్ స్పెషల్ టాలెంట్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అబౌట్ టీచర్స్, రిక్రూట్మెంట్ అండ్ డిప్లాయ్మెంట్. సో దీస్ టీచర్స్ మస్ట్ బీ ట్రైన్డ్. ఎందుకంటే టీచర్స్ దే కెన్ ఓన్లీ షేప్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ చిల్డ్రన్ కాబట్టి, సో ఈ టీచర్స్ ఎలా ఉండాలి, వాళ్ళకి మంచి టాలెంట్ ఉండాలి. సో వాళ్ళ టాలెంట్ని, వాళ్ళ నాలెడ్జ్, స్కిల్స్, ఎథిక్స్ ఇవన్నీ స్టూడెంట్స్కి పాస్ చేయాలి. అంటే వాళ్ళలో కూడా మంచి టాలెంట్ ఉండాలి, స్కిల్స్ ఉండాలి, ఎథిక్స్ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి. ఇలాంటి క్వాలిటీ అయిన టీచర్స్ని, క్వాలిటీ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ మనకి ముఖ్యంగా ఉండాలి. ఫస్ట్ టీచర్ ఎడ్యుకేషన్, బిఎడ్, డిఎడ్ కోర్సెస్లో టీచర్ ఎడ్యుకేషన్ చాలా క్వాలిటేటివ్గా ఉండాలి. సో దాట్ దే క్యాన్ పాస్ ఆన్ దేర్ నాలెడ్జ్ టు ద స్టూడెంట్స్. నెక్స్ట్ వచ్చేసి టెట్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, టెట్ ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా చాలా క్వాలిటేటివ్గా చేయాలి. ఎగ్జామ్స్ మస్ట్ బి స్ట్రెంగ్థెన్డ్ అనమాట. సో బెస్ట్ మెటీరియల్, కంటెంట్ అండ్ పెడగాజీలో కూడా వాళ్ళని ఫౌండేషనల్, ప్రిపరేటరీ, మిడిల్, సెకండరీ ఈ స్టేజెస్లో కూడా స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి మంచిగా అందించడానికి. సో దీనిలో కూడా వాళ్ళకి టెస్ట్ కూడా బాగా క్వాలిటేటివ్గా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి రిక్రూట్ అయిన తర్వాత వాళ్ళకి ఎన్వైర్న్మెంట్, సర్వీస్ ఎన్వైర్న్మెంట్ అండ్ కల్చర్ చాలా బాగుండాలన్నమాట. సో వాళ్ళు వర్క్ చేసే స్కూల్లో బెస్ట్ అండ్ బెటర్ బిల్డింగ్, అలాగే ఫెసిలిటీస్, ఎలక్ట్రిసిటీ, అలానే క్లీన్ డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాళ్ళు టీచింగ్ ఎయిడ్స్, వాళ్ళు టీచ్ చేయడానికి
సో సరైన టీచింగ్ ఎయిడ్స్ లేకపోతే వాళ్ళకి కొంచెం డీమోటివేట్ అవుతారనమాట. సో అట్లా వాళ్ళకి కావాల్సిన టీచింగ్ ఎయిడ్స్, అలానే ఇంటర్నెట్, స్పోర్ట్స్, రీక్రియేషనల్ రిసోర్సెస్ ఇవన్నీ కూడా వాళ్ళకి మంచి ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేయగలగాలి. క్రియేట్ చేస్తే సో దే క్యాన్ టీచ్ వెరీ బెటర్. సో దే కెన్ టీచ్ బెటర్. అలాగే స్పెషల్ ఎడ్యుకేటెడ్స్ అంటే వెనకబడిన వాళ్ళకి, అంటే చదువులో వెనకబడిన వాళ్ళకి వాళ్ళని స్పెషల్గా ట్రీట్ చేయడానికి, హెల్ప్ చేయడానికి వాళ్ళకి స్పెషల్ ఎడ్యుకేటర్స్ని అపాయింట్ చేయటం. నెక్స్ట్ అప్రోచ్ టు టీచర్ ఎడ్యుకేషన్ కూడా మనకి 4 years ఇంటిగ్రేటెడ్ బీఎడ్ కోర్స్ ఇవ్వడం జరుగుతుంది. లేదంటే డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళకి ఎవరైతే 4 years బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేస్తారో వాళ్ళకి 1 year బీఎడ్ కోర్స్ ఆఫర్ చేయడం జరుగుతుంది. సో దట్ దే కుడ్ గెట్ ద ప్రొఫిషియన్సీ ఆర్ స్పెషాలిటీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ దే ఆర్ గోయింగ్ టు టీచ్. నెక్స్ట్ వచ్చేసి ఈక్విటబుల్ అండ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, అంటే ఎడ్యుకేషన్ ఫర్ ఆల్, అందరికీ సమానమైన విద్య అందించటం. పల్లెటూరు ఉన్న స్టూడెంట్ దగ్గర నుంచి సో మెట్రోపాలిటన్ సిటీస్, సో ఎవ్రీ చైల్డ్ మస్ట్ గెట్ ద ఈక్వల్ ఎడ్యుకేషన్ అనమాట. దీనికోసము విద్యాలయాస్ని బిల్డ్ చేయటము, ఎక్కడైతే ట్రైబల్ ఏరియాస్ కొంతమంది స్కూల్ లేని పిల్లలు ఉంటారు వాళ్ళకి అవైలబుల్గా ఉండేలాగా స్కూల్స్ని, ఎడ్యుకేషన్ సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేయటము, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ అందుబాటులో ఉండేలాగా చూసుకోవటము. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బిల్డింగ్, టాయిలెట్స్, హాస్టల్స్, అదే గర్ల్స్ కోసం స్పెషల్గా సేఫ్టీ మెయిన్ గర్ల్స్ హాస్టల్స్, వాళ్ళ ఎడ్యుకేషన్స్కి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎవరైతే ఇంటి నుంచి బయటికి వచ్చి చదువుకోలేని వాళ్ళకి హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్. ఈ రోజుల్లో ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ నెట్ కాబట్టి డిసేబుల్డ్ స్టూడెంట్స్కి కోసం కూడా హెల్ప్ చేయటం. అలానే ట్రైబల్ వాళ్ళు కూడా చదువుకోవడానికి అవకాశం లేక బాధపడుతూ ఉంటారు. సో వాళ్ళకి కూడా ఎడ్యుకేషన్ సెంటర్స్ని అవైలబుల్ చేయటము. సో లేదంటే ఇక్కడికి టౌన్లో చెప్పించిన మంచి హాస్టల్స్ ప్రొవైడ్ చేయటము. జెండర్ ఇంక్లూజన్ ఫండ్ ఇలాంటివి క్రియేట్ చేసి ఎడ్యుకేషన్ కోసం, అందరికీ విద్య అందించటం కోసం వీటిని ఉపయోగించుకోవడం జరుగుతుంది. వచ్చేసి ఎఫిషియంట్ రిసోర్సింగ్ అండ్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ త్రూ స్కూల్ కాంప్లెక్సెస్ ఆర్ క్లస్టర్స్, అంటే స్కూల్ క్లస్టర్స్ని ఏర్పాటు చేయటం. అంటే ఒక 4-5 కలిపి ఒక గ్రూప్గా ఫామ్ అవి ఒక కాంప్లెక్స్ని ఏర్పాటు చేసుకోవటం అన్నమాట. ఒక్కటిగా ఉండే కంటే నలుగురుగా కలిసి ఉంటే అది ఒక స్ట్రెంగ్త్ కదా. అలానే ఇప్పుడు ఇలా ఒక గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఫామ్ అయ్యి అవన్నీ ఒక్కటిగా ఒక క్లస్టర్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు ఏం హెల్ప్ అవుతుందంటే యాడిక్వేట్ నెంబర్ ఆఫ్ టీచర్స్ మనకి దొరుకుతారు, కౌన్సిలర్స్ ఉంటారు, అలాగే రిసోర్సెస్ ఉంటాయి. ఇలా షేర్ చేసుకోవచ్చు అమాంగ్ దెమ్సెల్వ్స్. ఒక 4-5 స్కూల్స్ కలిసి ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక గ్రూప్గా ఫామ్ అయినప్పుడు ఒక స్కూల్లో ఏమైనా తక్కువగా ఉంటే టీచర్స్ కానీ, ఏమైనా రిసోర్సెస్ కానీ, టీచింగ్ ఎయిడ్స్ కానీ వాళ్ళు తర్వాత నెక్స్ట్ స్కూల్ నుంచి వాళ్ళు షేర్ చేసుకోవచ్చు. అలానే టీచర్స్ని కూడా ఏదైనా ఒక సబ్జెక్ట్కి టీచర్స్ తక్కువైనా, ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్ టీచర్స్, ఇలాంటి వాళ్ళని కూడా వాళ్ళు షేర్ చేసుకోవచ్చు. ఇలా వాళ్ళు ప్రైవేట్ పబ్లిక్ స్కూల్స్ కూడా కలిసి ఫామ్ అవ్వచ్చు. అలానే వాళ్ళకి అది చాలా సపోర్టివ్గా కూడా ఉంటుంది స్కూల్ సిస్టమ్కి, కమ్యూనిటీలో. So they can share and they can improve their techniques and methodologies. Standard setting and accreditation for school education. సో ఇంకా తర్వాత అక్రిడియేషన్కి వచ్చేటప్పటికి మొత్తం అంతా డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ చేతుల మీద మాత్రమే ఉండేది. సో పాలసీస్ కానీ, రెగ్యులేషన్స్ కానీ, పాలసీ మేకింగ్ అన్నీ. సో ఇది కొంచెం వాళ్ళకి కష్టంగా ఉంటుంది కాబట్టి సో రెస్పాన్సిబిలిటీని కొంచెం డివైడ్ చేయడం జరిగింది. మనకి ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఓన్లీ పాలసీ మేకింగ్, మానిటరింగ్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటుంది. ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటుంది. కానీ ఆపరేషన్స్ ఆఫ్ స్కూల్స్, రెగ్యులేషన్స్ ఆఫ్ స్కూల్స్ వీటిలో దీని యొక్క పాత్రని తగ్గించడం జరిగింది. సో ఈ ఆపరేషన్స్ యొక్క బాధ్యతని డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇంక్లూడింగ్ ద ఆఫీసెస్ ఆఫ్ ద డిఈఓ అండ్ విఈఓ వీటికి ఇవ్వటం జరిగింది. ఎడ్యుకేషనల్ ఆపరేషన్స్
అండ్ సర్వీస్ ప్రొవిజన్ ఆఫ్ ద స్కూలింగ్ సిస్టమ్, పబ్లిక్ స్కూలింగ్ సిస్టమ్, వీటన్నిటిని డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్కి ఇవ్వడం జరిగింది. స్కూల్ ఫాలో కావాల్సిన రూల్స్, ఎథిక్స్, స్టాండర్డ్స్, ప్రొఫెషనల్ అండ్ క్వాలిటీ స్టాండర్డ్స్, వీటన్నిటిని కూడా స్టేట్ స్కూల్ స్టాండర్డ్స్ అథారిటీ SSSA ఈ అథారిటీకి ఇవ్వటం జరిగింది. సో ఇది కొన్ని పారామీటర్స్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది అనమాట. కొన్ని స్టాండర్డ్స్ని ఫాలో అవ్వాల్సిన, మస్ట్ అండ్ షుడ్గా ఫాలో అవ్వాల్సిన రూల్స్ని, స్టాండర్డ్స్ని, పారామీటర్స్ని ఈ SSSA సెట్ చేస్తుంది అనమాట. సో వీటన్నిటిని స్కూల్స్ ఫాలో అవుతున్నాయా లేదా అని చూసుకోవటం, గవర్నెన్స్ చేయటం SSSA యొక్క బాధ్యత అండర్ ద గైడెన్స్ ఆఫ్ SCERT. సో వీళ్ళు ఫ్రేమ్ చేసినవన్నీ కూడా సేఫ్టీ, సెక్యూరిటీ, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, ఇవన్నీ కూడా క్వాలిటీ మెజర్మెంట్స్, స్కూల్ పాటించవలసినవన్నీ కూడా ఒక స్టాండర్డ్స్ని SSSA సెట్ చేస్తుంది అండర్ ద గైడెన్స్ ఆఫ్ SCERT. అలాగే గవర్నెన్స్ కూడా చేస్తుంది. వీళ్ళు ఇవన్నీ ఫాలో అవుతున్నారు. స్కూల్ ఎడ్యుకేషన్లో వచ్చిన 8 చేంజెస్ అండి ఇవన్నీ. స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వచ్చాము. టోటల్ 8 పాయింట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ హైయర్ ఎడ్యుకేషన్లో వచ్చిన చేంజెస్ నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాము. థ్యాంక్ యూ సో మచ్.